చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇది 16th సెంచరీ. ఇది ఒక మాన్యుమెంట్ ఇప్పుడు సోంపల్లిలో. మదనపల్లి నుంచి 47 కిలోమీటర్స్. మనకి తంబలపల్లి నుంచి ములకల చెరువు రోడ్డు మీదుగా వస్తుంది. చూసేకి చాలా బాగుంది. చాలా అందమైన శిల్పాలు కూడా ఉన్నాయి. ఇది అప్పట్లో బాగా ధ్వంసం చేసేసారంట. ఈ మధ్యన బోర్డు కూడా పెట్టున్నారు, టచ్ చేయకూడదు, ధ్వంసం చేయకూడదని. చాలా దేవుడి విగ్రహాలు కూడా ధ్వంసం చేసేసారు, విరగొట్టేశారు కూడా బాగా. మదనపల్లిలో ఉండే వాళ్ళే చాలామంది వీటిని చూడలేదు, ఈ మాన్యుమెంట్ని. మాకు తెలిసిన వాళ్ళు మేము అడిగితే చెప్పాము, ఇలా వెళ్ళాము ఇక్కడ ఇలా అని. వాళ్ళే తెలియదు మాకు అన్నారు. అంత బాగుంది. మా హస్బెండ్ బ్యాంకింగ్లో నెక్స్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్లో మంచి ప్లేసెస్ చూద్దాం అనుకున్నాము. సర్చ్ చేసి ఇవన్నీ వచ్చాయి. చాలా బాగుంది టెంపుల్. ఈయనైతే సాహసం చేశాడు, క్లోజ్ అయిన డోర్ని ఓపెన్ చేశాడు. నాకైతే భయం వేసింది, చంద్రముఖి సినిమాలో ఉన్నట్టుగా ఉంది. లోపల చెన్నకేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. క్లోజ్ చేసేస్తుంది గేట్ లోపల కూడా. కెమెరా ఆన్ అయింది, వెంటనే బయటకు వచ్చేసాము, ఎందుకు వచ్చిన రిస్క్ అని. చాలా వరకు విగ్రహాలు ధ్వంసం చేశారు. ఆ గోడల పైన చూడండి ఎంత చక్కగా ఉన్నాయో శిల్పాలు. టెంపుల్ మాత్రం చూస్తాకి చాలా అందంగా ఉంది. చక్కటి శిల్పాలు ఉన్నాయి, రకరకాల బొమ్మలు చెక్కు ఉన్నారు. ఏవో లెటర్స్ కూడా రాస్తున్నారు, అవేంటో మాకు అర్థం కాలేదు. అవి చదవడం కోసం ఆర్కియాలజిస్ట్ అని చదువుంటే బాగుండు అనిపించింది. చూడండి ఎలా ధ్వంసం చేసేసారో, చూస్తాక చాలా బాధగా అనిపించింది అమ్మవారిని. అదే కాదు ఇంకా చాలా ఉన్నాయి లైన్గా. కొన్ని అయితే కవర్ చేసి పెట్టేస్తున్నారు, చాలా ధ్వంసం చేసేస్తున్నారు. బోర్డు కూడా పెట్టారు, ఎటువంటి పరిస్థితుల్లో టచ్ చేయకూడదని. ఇలాంటివి ఉంటేనే మన నెక్స్ట్ జనరేషన్కి చూపించగలం మనము. సో